హరి ఓం అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తిథులు, వాటి ప్రాధాన్యత, అలాగే ఏ తిథి రోజున ఏ దేవతను పూజిస్తే ఎలాంటి ఫలితం దక్కుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. తిథి వ్రతములు చేయటం వలన లభించే ఫలితాలు ఒక్కో తిథికి ఒక్కో దేవత అధిపతిగా ఉండటం జరుగుతుంది. అదేవిధంగా పాడ్యమాది తిథుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని 12 మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితాలు లభిస్తాయి. ముందుగా పాడ్యమి. ఆది దేవత అగ్నిదేవుడు. అగ్నివ్రతం వలన సత్ఫల ప్రాప్తి లభిస్తుంది. 2 విధియ. ఆదిదేవత అశ్విని దేవతలు. ఈ వ్రతఫలం ఆరోగ్య వృద్ధి కలుగుతుంది. 3 తదియ. ఆదిదేవత గౌరీదేవి. గౌరీదేవిని పూజిస్తే సుమంగళి గౌరి అనుగ్రహం కలుగుతుంది. 4 చవితి. ఆదిదేవుడు వినాయకుడు. వినాయకుడిని పూజిస్తే కష్టములు తొలగిపోతాయి. 5 పంచమి. ఆదిదేవత నాగదేవత. నాగదేవతను పూజిస్తే వివాహము వంశవృద్ధి కలుగుతుంది. 6 షష్ఠి. ఆదిదేవత సుబ్రహ్మణ్య స్వామి. పుత్రప్రాప్తి కలుగుతుంది. 7 సప్తమి. ఆదిదేవత సూర్యభగవానుడు. ఆరోగ్య వృద్ధి కలుగుతుంది. 8 అష్టమి. ఆదిదేవత అష్టమాతృకులు. దుర్గతి నాశనము అవుతుంది. 9 నవమి. ఆదిదేవత దుర్గాదేవి. సంపద ప్రాప్తిస్తుంది. 10 దశమి. ఆదిదేవత ఇంద్రాది దిక్పాలకులు. వ్రతఫలం పాపాలు నశిస్తాయి. 11 ఏకాదశి. ఆదిదేవత కుబేరుడు. ఐశ్వర్యము ప్రాప్తిస్తుంది. 12 ద్వాదశి. ఆదిదేవత విష్ణుమూర్తి. విష్ణుమూర్తి వ్రతం వలన పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. 13 త్రయోదశి. ఆదిదేవత ధర్ముడు. ధర్ముడు వ్రతం వలన మనసులో అనుకున్న కార్యం లభిస్తుంది. 14 చతుర్దశి. ఆదిదేవత రుద్రుడు. రుద్రుడు వ్రతం వలన మృత్యుంజయము శుభప్రదం జరుగుతుంది. 15 అమావాస్య. ఆదిదేవతలు పితృదేవతలు. పితృదేవతలను పూజించడం ద్వారా సంతాన సౌఖ్యం కలుగుతుంది. 16 పౌర్ణమి. ఆదిదేవత చంద్రుడు. చంద్రుడు వ్రతం వలన ధనధాన్య ఆయురారోగ్య భోగ భాగ్య ప్రాప్తిస్తుంది. ఇది తిథులు, వాటి యొక్క ప్రాధాన్యత, అలాగే ఒక్కో తిథికి ఒక్కో దేవత అధిపతిగా ఉంటాడని మీకు అర్థమయ్యిందని నేను అనుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తేనే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ధన్యవాదములు.